ఆయన ఏమంటుండో నిన్న కూడా ఒక పోస్ట్ చేయడం జరిగింది. మళ్ళా ట్విట్టర్ వేదికగా ఇంకో వీడియో రిలీజ్ చేసిర్రు. అయితే ఆయన ఆవేదన ఏంటిది? ప్రతిసారి ఇదే, అంటే ఎట్లా అనంటే ప్రాంతాల మధ్య విద్వేషాలను ఎట్టరెచ్చగొట్టాలి, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, భాషల ప్రాతిపదికన దేశాన్ని ఎట్లా విడగొట్టాలని ప్రయత్నించే వ్యక్తి సపరేటిస్ట్. ఇక్కడ మనకు స్పష్టంగా ఆయన ఫోటో కనిపిస్తుంది. ఒకసారి ఆయన నిన్న ఏం మాట్లాడిండు, దానికి మన కౌంటర్ ఏంటిదో ఒకసారి మాట్లాడుకుందాం. ప్రశ్నించే గొంతుల మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళకి నా సమాధానం ఇదే. ప్రకాష్ రాజ్ వీడియో రిలీజ్ చేసింది. విమర్శకులపై వీడియో పోస్ట్ చేసిన నటుడు ప్రకాష్ రాజ్ దిగజారండి అంటూ వ్యంగ్యంగా స్పందించిన వైనం. ఇక్కడ ఈయన ఏమంటుండు, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళ బలాన్ని, వాళ్ళ అండం చూసుకొని కొంతమంది జన సైనికులు, అలాగే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది ఈయన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాయంట. ఆయన ఆవేదన వ్యక్తం చేసుకుంటా వ్యంగ్యంగా మీరు ఇంకా దిగజారండి అని అంటుండు. సో ఈయన గురించి ఒకసారి మనం చరిత్ర చూద్దాం. ఈయన ఒకసారి ఏమన్నాడు, జిఎస్టీకి సంబంధించిన విషయాన్ని పోల్చుకుంటా రామన్ లక్ష్మణులు వలస కూలీలంట, అట్లాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశంలో సుమారు 7 లక్షల గ్రామాలుంటే ప్రతి గ్రామంలో రామాలయం ఉంటుంది. రాముణ్ణి భారతీయ సంస్కృతి నుంచి వేరు చేయలేరు. ఇలాంటి సపరేటిస్టులు, విచ్ఛిన్నవాదులు ఎంతమంది ప్రయత్నాలు చేసినా, కుట్రలు వన్నినా అది ఎప్పటికీ జరగదు అది. అయితే ఇక్కడ మనకు స్పష్టంగా ఏమర్థమవుతుందంటే ఆయన ఇతిహాసాల మీద, భారతీయ సంస్కృతి మీద, రామాయణం మీద, మహాభారతం మీద వ్యంగ్యంగా మాట్లాడతాడు. అలాగే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు. తిరుపతి లడ్డు విషయంలో ఏమంటాడు, జోక్స్ చేస్తాడు. తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ని విమర్శిస్తాడు. ఇట్లాంటి వ్యక్తి దిగజారుడు గురించి మాట్లాడుతుండు. దిగజారింది మీరు. ఏ విధంగా దిగజారారంటే, ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశానికి సంబంధించిన వనరులను వాడుకుంటూ, ఈ సంస్కృతిని, ఈ ధర్మాన్ని వ్యతిరేకించడం పక్కన పెడితే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కించపరుస్తూ మాట్లాడుతూ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న నువ్వు ఇంతకుముందే దిగజారినవు. అదేవిధంగా ఈరోజు ప్రశ్నారావణ్ అనేటోడు ఎవడైతే ఉండో వాడు రాజ్య విద్రోహ చర్యలకు పాల్పడుతూ సనాతన ధర్మాన్ని కపట హాస్యంతో ఎక్కిరిస్తూ బూతులు మాట్లాడుతూ, రాముని మీద, సీతాదేవి మీద బూతులు మాట్లాడుతూ ఈ సంస్కృతిని వ్యతిరేకిస్తున్న వ్యక్తులని, అలాగే ఈ దేశాన్ని వ్యతిరేకిస్తున్న వ్యక్తులతోటి, పాకిస్తానీ వాదులతోటి చేతులు కలిపి వాళ్ళతోటి కన్వర్జేషన్స్ షేర్ చేసుకుంటా, పోస్టులు ఇద్దరు కలిసి పెడుతూ కొలాబరేషన్లు పెట్టుకుంటా అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే దుఃఖం కలిగి దిగజారుతున్నది నువ్వు. ఈరోజు కులాల మధ్య గొడవలు పెట్టే వ్యక్తికి మద్దతు తెలుపుతుండు. ప్రశ్నారావణ్ అనేటోడు ఓడండి, పిఠాపురంలో ఒక పాఠశాలలో విద్యార్థుల మధ్య గొడవ పడితే దానికి కులం రంగు పులిమిన ఒక ఎదవ ప్రశ్నారావణ్. హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని హాస్యాస్పదంగా మాట్లాడి కించపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తి ప్రశ్నారావణ్. పవన్ కళ్యాణ్ మీద క్యారెక్టర్ అసాసినేషన్, పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా విమర్శించిన వ్యక్తి ప్రశ్నారావణ్. అట్లాంటోనికి మద్దతు తెలుపుకుంటా పోస్టులు పెడుతూ దిగజారింది నువ్వు. ఇట్లాంటి వ్యక్తులు దిగజారుడు గురించి నీతులు చెప్తారు. సిగ్గు లేకుండా దిగజారుతున్నట, నువ్వు సిగ్గు లేకుండా దిగజారుతున్నావు. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అద్దం ముందు చూసుకొని మనం ఏం మాట్లాడుతున్నాం, ఎట్లా బతుకుతున్నాం, ఈ దేశం మనకేమిచ్చింది, నీకు ఇదే భారతీయులు కదా, ఇదే సినీ రంగంలో నమ్మే హిందూ మతాన్ని, రాముణ్ణి, కృష్ణుని నమ్మే ప్రేక్షకులే కదా నిన్ను ఆదరించింది. ఈరోజు నువ్వు సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నావు అంటే అది హిందువులు పెట్టిన భిక్షే కదా. అడ్డగోలుగా మాట్లాడకుండా దిగజారేది మీరు, మళ్ళీ ఈరోజు దిగజారండి మాట్లాడతారు. ఇగో అట్లాంటి వ్యక్తులకి మన బండ్ల గణేష్ అన్నే చాలా మంచి సమాధానం చెప్పగలుగుతారు. ఒకసారి అన్న కౌంటర్ ఏదో చూద్దాం. పైసా కొట్టు, డైలాగ్ పట్టు, ప్రకాష్ రాజ్ వీడియో పోస్టుకు బండ్ల గణేష్ కౌంటర్.
అంటే ఎట్లా దీనికి సంబంధించిన వివరణ ఏంటిదనంటే, ప్రకాష్ రాజు వైసీపీ అకౌంట్ల నుంచో లేకపోతే ఆ లెఫ్ట్ లాబీ థింకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అకౌంట్ల నుంచి డబ్బులు పోతేనే ప్రకాష్ రాజు ట్వీట్లు పెడతాడు. దానికి ఆధారాలు చాలా ఉన్నాయి, మనకు ఆధారాలు చాలా కనిపిస్తాయి. వాళ్ళ కన్వర్జేషన్స్, వాళ్ళ చాట్స్ స్పష్టంగా తెలుస్తాయి. నిన్న వీడియోలో మాట్లాడుతూ చివరికి ఏమంటాడంటే, ఆ కన్వర్జేషన్ చాట్ మీ కాడికి ఎట్లా వచ్చింది, లీక్ చేసింది ఎవరు అని అంటుండు. ఇప్పుడు దేశ విద్రోహ శక్తులకు ఇప్పుడు దేశానికి సావర్నిటీకి సార్వభౌమాధికారానికి థ్రెటన్ చేసుకుంటా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించే మీలాంటి వాళ్ళ రికార్డింగ్లు బయటికి రాకుంటుంటాయా? సరే, వివరాల్లోకి వెళ్దాం. నటుడు ప్రకాష్ రాజ్పై విరుచుకుపడ్డ నిర్మాత బండ్ల గణేష్. ప్రజల మనసు గెలవాలంటే స్క్రిప్ట్ కాదు, నిజాయితీ కావాలంటూ చురక. సినిమా డైలాగుల్లా మాట్లాడొద్దని ప్రకాష్ రాజుకు హితవు. సోషల్ మీడియా వేదికగా మాటల పోరు. నటుడు ప్రకాష్ రాజ్పై సినీ నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. తనపై విమర్శకులకు ప్రకాష్ రాజ్ ఇవాళ ఒక వీడియో పోస్ట్ చేశారు. దీనిపై బండ్ల గణేష్ తనదైన శైలిలో స్పందించారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల్లో నిజాయితీ లేదని, అవి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. వాస్తవానికి ఏంటంటే, హీఈస్ ఫ్రమ్ కన్నడ, అది కూడా మెన్షన్ చేయడం జరిగింది బండ్ల గణేష్ అన్న. అయితే స్క్రిప్ట్ ప్రిపేర్ అవుతందుకు ఆ కంటెంట్ ఏదైతే ఎక్స్ వేదిక, ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసే కంటెంట్ ఏదైతే ఉంటుందో అది పోస్ట్ చేయడానికి ఇట్లాంటి రాజ్య విద్రోహ శక్తులు ఎవరైతే ప్రశ్న రావణ్ ఇంకొంతమంది ఉండర్లే యూట్యూబర్లు, వాళ్ళ నుంచి సలహాలు తీసుకుంటా స్క్రిప్ట్ తయారు చేసుకొని ఆ స్క్రిప్ట్ని తీసుకొచ్చి పోస్ట్ చేస్తాడు. పోస్ట్ చేసి లాస్ట్లో ఏమంటాడు, జస్ట్ ఆస్కింగ్. అంటే మీ లాబీ ఎంత బలంగా పనిచేస్తుంది దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మీలాంటి వాళ్ళకి బండ్ల గణేష్ అన్న మాట్లాడినట్టు మాట్లాడితేనే మంచిది. వివరాల్లోకి వెళ్తే, ప్రశ్నించే గొంతుల మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళకి నా సమాధానం అంటూ ప్రకాష్ రాజు వీడియో రిలీజ్ చేయడం జరిగింది, ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. దానికి కౌంటర్గా ఈ పోస్ట్పై బండ్ల గణేష్ ఘాటుగా స్పందించారు. ప్రకాష్ రాజును ఉద్దేశిస్తూ ఎవరితోనో ట్వీట్ రాయించుకొని వచ్చి పోస్ట్ చేయడం కాదు, మాట్లాడటం అంటే సినిమాల్లో రాసిచ్చిన డైలాగులను తెలుగు డబ్బింగ్ చెప్పినట్టు కాదు. ప్రజలతో మాట్లాడే మాట హృదయం నుంచి రావాలి, అప్పుడే ప్రజలు నమ్ముతారు. ప్రజల మనసు గెలవాలంటే స్క్రిప్ట్ కాదు, నిజాయితీ కావాలి తమ్ముడు అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా పైసా కొట్టు డైలాగ్ పట్టు ప్రకాష్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్ ఫ్రమ్ కర్ణాటక అంటూ మరో వ్యంగ్యాస్త్రం సంధించారు. సో ఇది ట్విట్టర్ వేదికగా రీట్వీట్ చేయడం జరిగింది. సో ఈడ పాయింట్ ఏంటంటే, ప్రజల మీద ఈ సమాజం మీద నిజంగానే మక్కువ ప్రేమ కనుక ఉండుంటే ప్రకాష్ రాజ్ ఇట్లా మాట్లాడు, అట్లాంటి ఎదవలకి మద్దతు తెలిపి దిగజారిండు కాబట్టే ఈరోజు ఫ్రమ్ కర్ణాటక అని రాయాల్సి వచ్చింది. సో ఏదైనా డైలాగులకు ప్రిపేర్ కాకూడదు, ఏదైనా మనసు నుంచి రావాలి. మనసు నుంచి వచ్చినప్పుడు మాత్రమే ఆ భావం ప్రజల హృదయాలను తాకుతుంది. సో అది తెలవకుండా ఏదో కుట్రలు బన్ని స్క్రిప్ట్లు రాసుకొని వచ్చి విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తే నమ్మే కాలం ఇప్పుడు అసలే కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాదు.